హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను దోసకాయ మిల్ మేకర్ చేస్తున్నా. 3 దోసకాయలు తీసుకున్నా, 4 టమాటా తీసుకున్నా, 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నా. పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను. ఇప్పుడు నూనె వేస్తున్నా. 2 పావుల నూనె వేసిన, కొన్ని ఆవాలు వేస్తున్నా, కొన్ని జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తున్నా. ఇప్పుడు ఒక స్పూన్ కంటే ఒక సగం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన. ఇప్పుడు మిల్ మేకరు నానబెట్టుకున్న మిల్ మేకరు నీళ్ళు లేకుండా పిండుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ వేసేస్తాను. సరిపడా పసుపు వేస్తున్నాం. ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేస్తున్నాం. సరిపడా ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసేస్తున్నాం. కట్ చేసుకున్న టమాటా వేసిన తర్వాత ఒక సగం గ్లాసు నీళ్ళు వేస్తున్నా. ఇవి వేడి నీళ్ళు వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం వేస్తున్నా. కూర అయితే ఉడికొచ్చింది మొత్తానికి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా వేసుకుంటే మంచి వాసన వస్తుంది, టేస్ట్. కూర అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దోసకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. పులుసుగా చేసాను, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా, జర పులుసుగా ఉంటే బాగుంటుంది. దోసకాయ కూడా తింటే మన హెల్త్కి మంచిది, సల్వ ఇది దోసకాయ.